హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఆ రెసిపీ వచ్చేసి పెసరపప్పు లడ్డు, ఇమ్యూనిటీ బూస్టర్ లడ్డు అనొచ్చు. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఇలా రెడీ చేసి మీ పిల్లలకి రోజుకొకటి ఇచ్చారంటే వాళ్ళకి తగినంత బలం చేకూరుతుంది. పెసరపప్పు అలాగే బెల్లం కాంబినేషన్లో చేసుకుంటాము. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీ ఈ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక వెడల్పాటి బౌల్లో 1 కప్పు పెసరపప్పు వేసుకొని దానిలో కొన్ని వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు పెసరపప్పుని బాగా కడగాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ని బాయిల్ చేసుకొని మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పులో వేసుకోవాలి. మనం పెసరపప్పు నానబెట్టుకునే టైం లేనప్పుడు ఇలా వాటర్ని వేడి చేసుకొని ఆ పప్పులో వేసుకుంటే ఎలాంటి రకమైన పప్పు అయినా కూడా తొందరగా నానిపోతుంది. మనకు నానబెట్టుకునే టైం లేనప్పుడు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి, చాలా ఈజీగా ఉంటుంది. అలా వేడి వాటర్ పోసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్కే చూడండి పప్పు ఎంత చక్కగా నానిపోయిందో. ఒక బౌల్ని తీసుకొని దానిపైన స్ట్రెయినర్ని పెట్టుకొని పప్పుని వాటర్ లేకుండా వడగట్టుకోవాలి. ఆ స్ట్రెయినర్లో మొత్తం వేసుకోవాలి. అలా మొత్తం పప్పును వేసుకున్న తర్వాత దాన్ని ఒక 5-10 నిమిషాల వరకు అలాగే ఉంచాలండి. అలా ఉంచడం ద్వారా దానిలోని ఎక్స్ట్రా వాటర్ మొత్తం కిందకి వచ్చేస్తుంది. పప్పులోని వాటర్ మొత్తం పోయిన తర్వాత స్టవ్ పై ఒక బాండీ నుంచి అందులో వడగట్టుకున్న పప్పుని దీనిలో వేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని పప్పునంత మంచి కలరు అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది వేయించుతుంటేనే మంచి వాసన వస్తుందండి, చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారనివ్వాలి. రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పప్పుని దానిలో వేసుకోవాలి. తర్వాత అందులోనే ఒక 2-3 యాలకులు వేసుకొని మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పప్పు వచ్చేసి రవ్వలా ఉంటేనే మనకి లడ్డూలు చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయి. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు తురిమిన బెల్లం తీసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే కొంచెం ఈ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం తక్కువ తినేవారైతే 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. బెల్లం మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ నుంచి అందులో 2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ నెయ్యిని మనం లడ్డు మిశ్రమంలో వేసుకుంటామండి, అందుకని 2 టీ స్పూన్ వేసుకున్నాను. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ పప్పు మిశ్రమం కూడా రెడీ అయిపోయింది. చూడండి, మరీ మెత్తగా కాకుండా రవ్వలాగా ఎంత బాగా వచ్చిందో. అలా మిక్సీ పట్టుకునేదాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా ఒకసారి కలుపుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే మిగిలిన నెయ్యిని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పప్పు మిశ్రమంలో నెయ్యి వేసుకున్నాం కదా, మంచి సువాసన వస్తుందండి. ఇలాచీని కూడా డైరెక్ట్ పప్పుతో వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. పెసరపప్పు బెల్లం కాంబినేషన్లో ఈ లడ్డు చాలా సూపర్గా ఉంటుంది. మనకి లడ్డు చుట్టడానికి వీలుగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు లడ్డు చేసేటప్పుడు పొడిలా అనిపిస్తే ఇంకో 2 టీ స్పూన్ నెయ్యిని వేడి చేసుకొని వేడి నెయ్యిని దీనిలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత లడ్డూలను చుట్టుకోవాలి. కొంచెం మిశ్రమాన్ని చేతిలో తీసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి. చూడండి, మీకు ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో లడ్డూలాగా చుట్టుకోవాలి. నేను ఇక్కడ ఈ లడ్డూల్ని చిన్నగా చేస్తున్నాను, అందుకే కొంచెమే తీసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంత పప్పు మిశ్రమాన్ని కూడా ఇలా లడ్డులాగా చుట్టుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ పెసరపప్పు లడ్డూలు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత సింపుల్గా చేసుకున్నామో.
చాలా ఈజీ కదా. ఇవి చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయి. పిల్లలైతే మరి బాగా ఇష్టపడి తింటారండి. చాలా సూపర్గా ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా కుదురుతుంది. సున్నుండాలు ఎంత టేస్టీగా ఉంటాయో ఈ లడ్డూలు కూడా అంతే టేస్టీగా చాలా బాగుంటాయండి. చూసారా ఎంత సింపుల్గా తునిగిపోయిందో, చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.